మేడం. ఏమని అంటే మీ దగ్గర కూడా ఉండను నేను ఎక్కడన్నా పోయి ఉంటాను అంటే అది కరెక్టా మేడం చెప్పండి మీరు. ఏం చేద్దాం? మీ అమ్మాయి మీ మాట వినట్లా, ఏం చేద్దాం? దయచేసి మీరు చెప్పండి, నా మాట వింటలేదు. విన్నారు కదా, నా బాధ విన్నారు, ఆమె బాధ విన్నారు. మాకు ఇట్లాంటివి తెలియదు మేడం. నేను వీళ్ళు ఇట్లా ఉన్నారని ₹1 ఎవరు సాయం తీసుకోలేదు మేడం. నేను నా పిల్లల మీద జాలి చూపించాలని కోరుకున్నా, ప్రేమ చూపించాలని. సరే మా నాన్న కూడా ఎంత పేరుగాంచు ఎట్లా ఇది చేసుకుని ఇట్లా వద్దు నా పిల్లలను ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ఇస్తారు కదా మా బస్సులో అంటే మా నాన్నతో కూడా పడి నన్ను మాకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏమనుకుని అంటున్నాను నా పిల్లల్ని అనేసి నేను. మీ అమ్మాయికి ఇలా ఉంటే వేరే పెళ్లి చేసేవాళ్ళమ్మా మీరు? మీరు మంచోళ్ళు అనుకునే కదా చేశారు ఆ అబ్బాయిని? అదే కదా, మంచోడు కాదు కాబట్టి కట్ చేసేస్తారా? వాడిని కాళ్ళు మొక్కిన మేడం, నీవు మంచిగా ఉండరు అయినా నాకు కొడుకులు లేనందుకు మీరు మంచిగా ఉండండి, మాకేం పెట్టకుండా సరే మీరు మంచిగా ఉండండి, ఇంకేం అనాలమ్మా. వాళ్ళ అమ్మ కూడా ఏడ్చింది, నువ్వు మార్చమ్మా అంటే వాడు ఎంత గలీజి మాట తిట్టినా మేడం. నేను చెప్తున్నా కదా, నా పెళ్ళి 35 సంవత్సరాలు అవుతుందండి, నా మొగుడుతో కూడా ఒక మాట పడలేదు. అన్ని మాటలు అన్నా కానీ పోనీలే అనుకోండి, ఇంకెంత భరించాలండి చెప్పండి. బయటికి రాను మేడం, నేను 10 నిమిషాలు ఇట్లా వచ్చి బయట కూర్చున్నాడు, అంత హీనంగా చూస్తుంటాను. ఇవన్నీ మీరు ఇంటి దగ్గర మీ అమ్మాయికి ఇలా ఎక్స్ప్రెస్ చేస్తుంటే ఆవిడ ఒక డెసిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చేది కదమ్మా. చెప్తూనే ఉన్నాం మేడం, వినట్లా. ఎందుకు వినట్లా? వాడే కావాలా కదా. ఇక్కడ ఆ అమ్మాయి డెసిషనే ఫైనల్. నా దృష్టిలో అమ్మాయి డెసిషనే ఫైనల్. ఎందుకంటే పెళ్లి చేయడం వరకే మన బాధ్యత. భర్తతో కలిసి ఉండాలా వద్దా, లీగల్గా వెళ్ళాలా అనేది తను మాత్రమే డెసిషన్ తీసుకోవాలి. మనకి మన అమ్మాయి అపురూపంగా నచ్చలేదు, అపురూపంగా కష్టాలు పడుతుంది కాబట్టి అమ్మాయిని వెనక్కి తెచ్చేసుకుందాం అనే రైట్స్ మనకి లేవు. అమ్మాయి మీతో వచ్చేస్తానంటే ఇప్పటికిప్పుడు మీతో పంపించేస్తా, అమ్మాయి మీతో రానంటుంది. రానంటున్నప్పుడు మేమేదో హడావుడి చేసి కౌన్సిలింగ్లు ఇచ్చి పంపించడానికి ఇప్పటిదాకా సార్ ట్రై చేసింది అదే. అయినా అమ్మాయి 1 పాయింట్ కూడా చేంజ్ అవ్వాల, నాకు భర్త కావాలండి అనే మాట్లాడుతుంది. దాని గురించి మాట్లాడదాం ఆగండి కాసేపు. నిన్న కూడా అదే అంటుంది, నువ్వు రా. ఇప్పుడు కూడా అదే మాట్లాడుతుందమ్మా. నేను ½ అవర్ నుంచి సైలెంట్ గా ఉన్నా, వింటున్నా. ఇప్పటికీ తన స్టిల్ నా భర్త సూసైడ్ చేసుకుంటాడండి అంటుంది. ఆ అమ్మాయికి ఏం చేయాలనేది ఆలోచించాలి కదా ఇక్కడ. అమ్మ లక్ష్మి గారు మీరు వినండి తల్లి, ఇది మీ అమ్మ ప్రాబ్లమో మీ అత్తగారి ప్రాబ్లమో మీ బావదో కాదు, నీది నీ హస్బెండ్ది. ఇలాంటి వ్యక్తి నీకు కావాలా అని నేను ఇప్పటికీ 5 times అడిగా. లాస్ట్గా అడుగుతున్నాను, చెప్పండి. మీరు ఏదంటే అదే చేస్తాను నేను. చెప్పు నాన్న. ఒక చివరి ప్రయత్నంగా అంటే ట్రీట్మెంట్ తీసుకొని ఏదైనా ఒక చివరి ప్రయత్నంగా మేడం చేస్తా అన్నాడు కదా సార్, చేస్తా అన్నాడు కదా. నాన్న వినండి, మీ కేసు గురించి అమ్మా. ట్రీట్మెంట్ అంటే ఆల్రెడీ నేను ఫైనాన్షియల్ గా మొత్తం కొలాబ్స్ అయ్యాను మేడం. ఏదన్నా గవర్నమెంట్ ట్రీట్మెంట్ అట్లాంటిది ఏదైనా ఇప్పించగలిగితే చాలా హెల్ప్. అమ్మా నేను ఫ్రీగా ఇస్తానమ్మా ట్రీట్మెంట్, మేముంటాం, నేను ఫ్రీగా ఇస్తాను. ఒకప్పుడు లాంగ్ టర్మ్ వినమ్మా, ఒక్క నిమిషం. 2 నేను ట్రీట్మెంట్ ఫ్రీగా ఇస్తాను. ఒకప్పుడు లాంగ్ టర్మ్ అడ్మిషన్ ఉంది అంటే కనుక అప్పుడు మనం గవర్నమెంట్ హాస్పిటల్కి రెఫర్ చేసుకోవాలి. ప్రైవేట్ హాస్పిటల్స్లో అడ్మిషన్స్ ఉండవు. ఓకే, ఆ 2 మనం ఏర్పాటు చేయాలి. అమ్మ ఇక్కడ నువ్వు నాకు భర్త కావాలండి, భర్తను మార్చి ఇవ్వండి అని వచ్చావు, ఒక పాయింట్. 2 నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయండి నా భర్త వల్ల, అవి క్లియర్ చేయండి అని వచ్చావు. వీటి గురించి నేను నా వర్షన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి వినండి. ఓకే. మీ హస్బెండ్ చెడ్డోడు, మీ హస్బెండ్ మంచోడు కాదు, మీ హస్బెండ్ పుచ్చోడు, ఇవన్నీ ఓకే. కానీ అతనికి ఉన్న డిప్రెషన్ వల్ల అతన్ని మార్చుకోవడానికి ఎవడూ ప్రయత్నించలా ఇప్పటిదాకా, నువ్వు తప్ప. నువ్వు అంత ఓపిక చేసుకొని తన్నులు తిని అయినా కూడా నువ్వు వెళ్తున్నావంటే అది నీ అవసరం, నీ మంచితనం. ఈ 2 ఈక్వల్గా ఉండడం వల్ల నువ్వు అతను ఎన్ని రకాలుగా నిన్ను హింసిస్తున్నా, ఒక ATM కార్డు లాగా వాడుకుంటున్నా, నా భర్త నా పిల్లోడు నా కుటుంబం అని అనుకుంటున్నావు తప్ప మీ అమ్మా నాన్న కొంచెం కూడా ఎంటర్టైన్ చెయ్యట్లేదు ఈ 4 సంవత్సరాల నుంచి. మీ అత్తగారిని నువ్వు అమ్మ అని పిలుస్తున్నావు చూసావా, నిజంగా మీ ఇద్దరి రిలేషను ఎంత హ్యాపీగా అనిపించిందంటే నాకు ఫోన్ మాట్లాడిన తర్వాత, ఒక కోడలు కోసం అత్త తాపత్రయపడుతుంది, ఒక అత్త కోసం కోడలు తాపత్రయపడుతుంది. ఇంత అద్భుతమైన రిలేషన్స్ ఎక్కడుంటాయమ్మా? గోంగూర మొగుడు ఉంటే ఉంటాడు, లేకపోతే పోతాడు. మీ అత్త మా కోడళ్ళ రిలేషన్ అయితే లైఫ్ లాంగ్ కంటిన్యూ అయ్యేలాగా ఉంది. నీలాగా నువ్వు ఎలా బాధపడుతున్నావో మీ అత్తగారు కూడా అలాగే బాధపడిన ఒక స్త్రీ. 3 ఏళ్లకే భర్త వేస్ట్ ఫెలో అయితే 2 పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర వదిలేసి వేరే స్టేట్ వెళ్ళి వేరే కంట్రీ వెళ్ళి ఆవిడ సంపాదించుకుంటూ పిల్లల్ని పోషిస్తుంది. అప్పుడు పిల్లలు ఎలా పెరుగుతారు? ఎవరు ఇది లేని వాళ్ళు. మీ బావ అంటే బాగానే పెరిగాడు, ఏదో సంబంధం వచ్చింది. మీ ఆయన గాలికే పెరుగుతున్నాడు ఇక్కడ. ఆవిడ కంట్రోలు చేయలేదు, ఆవిడకి తెలియదు.
నీ చేతిలో పడిన తర్వాత అతను నీ గురించి మాట్లాడుతున్నవన్నీ అబద్ధాలని నీకు తెలుసు. అవును. నిన్ను బాధ పెట్టడానికి, నిన్ను హింసించడానికి, ఒక వైఫ్ని హింసించడానికి ఒక భర్తకు ఉండే టార్గెట్ నోటి జారడం, చెయ్యి జాడించడం. ఆ నోరు ఎక్కడి దాకా జారుతుందంటే నీ క్యారెక్టర్ అసాసినేషన్. భూప్రపంచంలో ఎవ్వడో అనడు నిన్ను క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి. అంతగా దిగజారి అనేస్తున్నాడంటే అతని కోపాన్ని బయటికి ఏదో రకంగా ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాడు. నిన్ను భరించాలని నేను అనట్లా, నువ్వు భరిస్తానంటున్నావు కాబట్టి నీకు ఆ రీజన్స్ చెప్తున్నాను. నువ్వు ఎందుకు భరిస్తున్నావు అంటే మిగతా వాళ్ళంతా మంచోళ్ళు, ఇతను 50% బాగుంటున్నాడు, 50% బాగోట్లా. అది నీకు కన్ఫ్యూజ్ అవుతుంది. తోకో మధ్యలో నుంచుంటున్నావు నువ్వు ఎక్కడన్నా. ఇటు వెళ్ళిపోవాలా అర్థం కావట్లా. అటేమో అత్తగారి కుటుంబం అంతా 50% మంచితనం, ఇటేమో అమ్మ వాళ్ళ కుటుంబం అయ్యో నా కూతురు కష్టపడుతుంది, వాళ్ళ ఏడుపులు వాళ్ళ బాధలు మీకు కనిపిస్తున్నాయి. భర్త 50-50 ఉన్నాడు. ఈ 50-50లో ఎటు వెళ్ళాలి అంటే నిలబెట్టుకోవడానికి వెళ్ళమని చెప్తాను నేనైతే. కాపురం నిలబెట్టుకోవడానికే వెళ్ళండి. ఎందుకంటే అందరూ మంచోళ్ళే మీరంతా. ఒక్క మీ హస్బెండే కొంచెం పుచ్చు పట్టింది, ఆ పుచ్చుని క్లియర్ చేయటం ఎట్లాగా అని. 2, నా పర్సనల్ రిక్వెస్ట్, మీ అత్తగారి మాటలు మిగతా వాళ్ళ మాటలు ఎలా వింటున్నావో నీ తల్లిదండ్రుల మాటకు కూడా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు కన్నారు మిమ్మల్ని. మీరు కష్టపడుతుంటే, మీరు బాధపడుతుంటే వాళ్ళు తట్టుకోలేరు కదమ్మా. నువ్వు ఇప్పుడు బ్యాలెన్స్ చేయాల్సింది ఎవరిని? మీ అమ్మా నాన్నని, నీ హస్బెండ్ని. మీ అత్తగారు నీకు ఇక్కడ ఎక్కడా డబ్బులు కడతానని చెప్పలేదు తల్లి. ఆ ఫోన్ కాల్ నేను విన్నంతలో ఆవిడ ఏమన్నారంటే, అమ్మ నా కోడలు నాకు తెలియకుండా అప్పులు చేసి నా కొడుక్కి ఇచ్చింది నిజమే, కానీ నాకు ఇప్పుడున్న ఫైనాన్షియల్ పరిస్థితులకి నేనే అప్పులు తీరుస్తున్నాను, అయినా నా కోడలికి 2-3 లక్షల దాకా పంపించా, అయినా అమ్మాయికి బోళ్ళంత అప్పులు ఉన్నాయి. ప్రజెంట్ ఒక ప్రాపర్టీ ఉంది, అదొక 20 లక్షలు వాల్యూ చేస్తుంది, మా అబ్బాయి 4 పీకి మా కోడల పేరు మీద రాయించేయండి అంటుంది. అర్థమవుతుందా? సో ఆ పని మనం చెయ్యాలి అంటే ముందు ఇక్కడ మీ ఆయన ఉండాలి. 2, నువ్వు అడుగుతున్న తాగుడో ఇంకొకటో ఏదన్నా కానీ కంట్రోల్ చేయాలి అంటే అతనికి ఒక జాబ్ ఉండాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటాడో ఆలోచన విధానం మారుతుంది. ఈ తాగుడు, ఈ తిరుగుడు ఇవన్నీ ఉన్నాయంటే అవి వ్యసనాలు. అప్పుడు అసలు వాడికి జాబే లేదు. లేనప్పుడు ఏం చేస్తాడు? నేను గొప్పవాడిని, నేను మగాడిని అని ప్రూవ్ చేసుకోవడానికి ఎక్కడెక్కడో అప్పులు చేస్తున్నాడు, ఏదో ట్రయల్స్ చేస్తున్నాడు, ఫెయిల్ అవుతున్నాడు. అర్థమవుతుందా? సో ఖచ్చితంగా మీ హస్బెండ్ ఉంటేనే నెక్స్ట్ స్టెప్కి ప్రొసీడింగ్స్ నడుస్తాయి. మీరు మీ హస్బెండ్తో మాట్లాడిస్తే నేను ఫర్దర్గా లీగల్ యాక్షన్ తీసుకోవడానికి ఒక అవకాశం ఉంది. ఏంటి మేడం లీగల్ యాక్షన్? ఆల్రెడీ కలిసి ఉండమన్నారు కదా అంటే, మీ ఆయనకైతే వాత పెట్టాలమ్మా. మీ ఆయన ఏమనుకుంటున్నారంటే, మా ఆవిడ ఇలాగ ఉంది కదా, డిజేబుల్డ్ కదా, నేనంటే విపరీతమైన ప్రేమ టన్నులు ఉంది కాబట్టి నన్ను వదలదు అనుకుంటున్నాడు. వదిలేస్తానరా బాబు నిన్ను, నువ్వు మారకపోతే అనే భయాన్ని మీరు క్రియేట్ చేయాలి. అర్థమవుతుందా? అలా క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? మీ అమ్మ వాళ్ళ మాట వింటున్నట్టు లౌక్యం ప్రదర్శించాలి. మీ అమ్మ వాళ్ళు ఏం చెప్తున్నారు? విడాకులు ఇచ్చేద్దాం అంటున్నారు. అలా ఇస్తాను నువ్వు మారకపోతే అని నువ్వు రివర్స్ అయిన రోజే మీ ఆయనలో మార్పు స్టార్ట్ అవుతుంది. మీ ఆయన ఎటువంటి సూసైడ్ చేసుకోవడమ్మా, అవన్నీ నీ ప్రేమతో ఆడుకుంటున్న డ్రామాలు. అర్థమవుతుందా? అతను అసలు సూసైడ్ చేసుకుంటాడు అనేది నీ బ్రెయిన్లోంచి తీసే. సూసైడ్ చేసుకునేవాడైతే పెళ్లి కాకముందే చేసుకునేవాడు, అప్పులు ఉన్నప్పుడే చేసుకునేవాడు. నువ్వు కాలుతో ఒక్క దాన్ని గుమ్మం అవతల పడేస్తే మార్పు అప్పుడు స్టార్ట్ అవుతుంది. వాళ్ళమ్మ అది చేయలేకపోయింది, ఎందుకంటే వాళ్ళమ్మ వేరే కంట్రీలో ఉంది. కొడుకు జీవితం నాశనం అయిపోతుంటే ఎవరు ఏమన్నా ఊరుకోలేరు కదమ్మా. ఇప్పుడు ఆవిడ నీకు అంత సపోర్ట్ చేయాల్సిన అవసరమే లేదు. ఏమని ఏం చేసుకుంటావు చేసుకోమా, వాడు ఒక్కడే కదా జైలుకి వెళ్తాడు, కేసులు ఫైల్ చేసుకో, అయిపోయే. ఎక్కడో ఉన్న ఇల్లు అమ్మేస్తాడు, నీకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేస్తాడు. అది ఎప్పుడైనా జరిగిద్ది. నిలబెట్టుకోవడానికి 2-3 ప్రయత్నాలు చేయడంలో డౌటే లేదు. కానీ నిన్ను అతనితో కలిసి కాపురం చేయమని నేను చెప్పట్లా. అర్థమవుతుందా? 1, కేసు ఫైల్ చేయాలి మీ ఆయన మీద. 2, అసలు విడాకులు అనే మాట నీ కేసులో నుంచి డిలీట్ చేయి. నువ్వు విడాకులు ఇవ్వద్దు. ఆయన నీ భర్త, నువ్వు ఆయన భార్య, జీవితకాలం ఇలా నడవాల్సిందే. ఎందుకంటే ఆయనకి వాత పెడితేనే మార్పు స్టార్ట్ అవుతుంది. 3, అతన్ని అసలు ఇంట్లోకి రానివ్వకండి మీరు. అతనిలో మార్పు వచ్చి జాబ్ చేసి ఫైనాన్షియల్గా నీకు కొంత ఇన్కమ్ తెచ్చి ఇస్తున్నాను అంటేనే నువ్వు యాక్సెప్ట్ చేయి. తిరుగుతాడా, వేరే దాన్ని చేసుకుంటాడా, ఊరేగుతాడా, ఆయన తిరగని. మీ అత్తగారితోనూ నేను పర్సనల్గా మాట్లాడతాను. మీ హస్బెండ్తో మాట్లాడే వరకు నీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ రాదు. మేము ఇలా చెయ్యాలి అంటే నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. మీ అమ్మ వాళ్ళు చెప్తున్నట్టే విను. నిన్ను విడాకులు ఇవ్వమని నేను చెప్పట్లా. నువ్వు అనకుండా విడాకులు రావు, గుర్తుపెట్టుకో. ఒకవేళ మీ హస్బెండ్ డైవర్స్ కేసు వేసినా ఇలాంటి కేసుల్లో కోర్టు డైవర్స్ ఇవ్వదు. అతను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు, ఆర్య సమాజంలో చేసుకున్నాడు, ఓవర్ యాక్షన్ చేసి నీ దగ్గర బోల్ డబ్బు వాడేశాడు, మీ అత్తగారే ఎవిడెన్స్. అర్థమవుతుందా? అలాగే ఆ ప్రాపర్టీ అమ్మేస్తే మీ డబ్బులు క్లియర్ అయిపోతాయి. మీ అత్తగారు ఆల్రెడీ క్లియర్ చేయిస్తానంది. అమ్మకపోతే నీ పేరు మీద రాయించేయమంటుంది.
ఇవి చెయ్యాలి అంటే అతను తీసుకొని ఒకసారి మీరు మళ్ళీ మమ్మల్ని కాంటాక్ట్ అయితే నేను పర్సనల్ రిస్క్ తీసుకొని మీరు లీగల్ యాక్షన్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఓకే అర్థమైందా? ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. లక్ష్మి గారు ఇక్కడ సమస్యతో వచ్చారు, నాకు తెలిసి మీకు ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. డాక్టర్ గారు చెప్పినట్టుగా ఏదో ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా ఇస్తా అన్నారు కాబట్టి మీరు వెళ్ళండి. లాంగ్ ప్రాసెస్ అయితే వేరే హాస్పిటల్ కూడా సజెస్ట్ చేస్తానని చెప్పేసి అన్నారు. అండ్ అలాగే లీగల్గా ఏం కావాలన్నా రమ్య మేడం కూడా చేస్తానన్నారు. ఏంటి మీరు జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యం కాపాడుకోండి. ఏమ్మా హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వచ్చినాయి మేడం. ఇప్పుడు ఎంతసేపు కూర్చోగలేదు, ఆమె ఇట్లా పడిపోతుంటది ఇట్లా. ఏం పర్లేదమ్మా, మీరు అసలు అవన్నీ గుర్తు చేయకండి. పిల్ల బాగానే ఉంది, స్ట్రాంగ్. ఇప్పుడు మీరు చెప్పినట్టే వినమని చెప్తున్నాను నేను. అలా చేస్తేనే అతను మారుతాడు. మీ అమ్మాయికి భర్త కావాలమ్మా, మీరు అట్లా గబుక్కుని అనొద్దు. ఏమండి పోయేవాళ్ళు చెప్పరండి, పోయేవాళ్ళు డైరెక్ట్ గా పోతారు. నానా నువ్వు రమ్య గారిని నమ్ముతున్నావు కదా, నేను చెప్తున్నా మీ ఆయన సూసైడ్ చేసుకోడు, ఇంతే, నువ్వు ఫిక్స్ అయిపో. మిగతాది ఎలా మార్చాలనేది మనం ట్రై చేద్దాం. మీరు మమ్మల్ని నమ్మితేనే కదా మేము ట్రై చేసేది ప్లస్ అవుతుంది. ఓకే మీరు కూడా అయ్యో అట్లా కాదేమో డిప్రెషన్ లోకి వెళ్తే ఆ వర్కౌట్ అవ్వదు. 6th సెన్స్ తో చేద్దాం ఏ పని అన్నా కానీ. ఓకే వినేవాళ్ళు ఉంటే చెప్తానే ఉంటారు, అవన్నీ పట్టించుకోకండి. మంచిగా తిని ఆరోగ్యంగా ఉండి మీ పని మీరు చేసుకోండి. చనిపోతున్నాను. ఇప్పుడు ఆ అమ్మాయి నమ్ముతుందమ్మా, ఆ అబ్బాయి సూసైడ్ చేసుకోడు, ఆ అమ్మాయి లీగల్ గా దిగుతుంది, అతను వస్తే కౌన్సిలింగ్లు ట్రీట్మెంట్లు నడుస్తాయి. అది ఏమ్మా జాగ్రత్త. కళ్యాణ్ సార్, రమ్య మేడం మిమ్మల్ని నమ్ముకొని ఇక్కడి వరకు వచ్చారు. ఏదైనా ఒక మంచి సొల్యూషన్ చెప్తారు, ఫ్యూచర్లో హ్యాపీగా ఉండాలంటే మీరు చెప్పింది వింటే చాలు అనే నమ్మకంతో మన కార్యక్రమానికి వచ్చారు. సో ఆ నమ్మకాన్ని వాళ్ళు కల్పించినందుకు లక్ష్మి గారికి అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీకి థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మీ కష్టానికి మా చేయూత ద్వారా ఎటువంటి సహాయం అందించడానికైనా హిట్ టీవీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మీ సమస్యని మాకు తెలపడమే. మీ సమస్యని వాట్సాప్ లేదా ఫోన్ చేసి మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9888393336. మేం వింటాం, మీ వెంట ఉంటాం. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.